ఇక గడిచిన 2024 సంవత్సరంలో మనం ఏమేం తప్పులు చేసినాం, ఎంత కష్టపడ్డాం, ఎంత సుఖపడ్డాం, ఎంత సంపాదించినాం, ఇవన్నిటిని మళ్ళొక్కసారి యాద్ చేసుకొని ఇక ఇవాళ నుంచి 2025 సంవత్సరం కదా, ఇక మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక మరి 31వ నైట్ న్యూ ఇయర్ వేడుకలు ఎట్లయినాయి చూసేద్దాం పాండ్రి. 2024కు బాయ్ చెప్తూ 2025కు వెల్కమ్ చెప్తూ నైట్ అంతా న్యూ ఇయర్ వేడుకలు నడిచినాయి. మరి ఎట్టెట్లయినాయి ఒకసారి అరుచుకుందాం. నైట్ వండుకున్నారో లేదో గానీ నైట్ 12 కాగానే బాంబులు కాల్చుడు, కీకలు పెట్టుడు, పాటలు పెట్టుకొని ఎగురుడు. ఇక కొందరైతే బార్లల్లా, పబ్బులల్లా, క్లబ్బులల్లా ఎంజాయ్లు చేసుడు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుడు, మెసేజ్లు పెట్టుడు, దగ్గరోళ్ళు అయితే ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ మామ అని చెప్పుడు. పొట్టు పొట్టు బీరు కీసలు ఒడిచినాయి, పొట్టు పొట్టు మంది కీసలు ఒడిచినాయి. సర్కారుకి ఆమ్దాని తెచ్చింది ఇది ఒక్కరోజు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2620 వైన్సులు ఉన్నాయి, 1117 బార్లు, రెస్టారెంట్స్లు ఉన్నాయి. ఇక వీటికి రికామే లేవు పోండ్రి. నెలకు 40 నుంచి 45 లక్షల కేసుల బీర్లు గుంజి పాడేస్తారు, 30 నుంచి 35 లక్షల లిక్కర్ కాటన్లను గుంజి పాడేస్తారు. అగో గంత పనిమంతులు ఉన్నారు మన రాష్ట్రంలో. వీటితోని ఆమ్దాని రోజుకు 100 నుంచి 150 కోట్ల దాకొస్తుంది. అదే వీకెండ్లలో 200 నుంచి 300 దాకొస్తుంది. కానీ మొన్న మండే 30 తారీఖు నాడు ఒక్కరోజే 402 కోట్లు వచ్చి రికార్డు కొట్టుకొచ్చిర్రు మనోళ్ళు. ఇంకా 31st నైట్ ఫస్ట్ 1000 కోట్ల ఆమ్దాని పక్కా అంటున్నారు. ప్రతి సంవత్సరం రికార్డులు బద్దలు కొడుతుంది. మరి 2022లో 3100 కోట్లు వస్తే 2023లో 4292 కోట్లు వచ్చింది. ఇక ఈ నెల డిసెంబర్ దాకానే 3622 కోట్ల ఆమ్దాని వచ్చింది మందు మీదనే. ఆబ్కారీ శాఖలు ఎంత మురుస్తుండ్రో పోండ్రి. చూడుండ్రి, నెల పైకమంతా ఒక్క రోజులనే వస్తుంది అన్నట్టు న్యూ ఇయర్ పేరు మీద. తాగుడు ముచ్చటిట్లుంటే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో వినుర్రి చెప్తా. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 30 దాకా 4577 లైసెన్స్లను క్లోజ్ చేసిర్రు. 19.225 లైసెన్స్లను సస్పెండ్ చేసిర్రు. బగ్గ తాగి దొరుకుట్ల మేడ్చల్ మల్కాజ్గిరి ఫస్ట్ ఉన్నది, తర్వాత రంగారెడ్డోళ్ళు, 3వ ప్లేస్ లో హైదరాబాద్ ఉన్నది. ఇష్టం ఉన్నట్టు తాగి రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఊకోరు కదా, 7 కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతారు, మళ్ళీ ఆమ్దాన్ని గుంస్తూనే ఉంటారు. వినకపోతే జైలు వేసుడే, లైసెన్సులు రద్దు చేసుడే. చూడుర్రి, తాగనీకో కథ అయితే తాగి దొరికినాక ఇంకో కథ. వైన్స్ 12 గంటల దాకా తీసే ఉంటది, వైన్స్ ముంగటనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి. వైన్స్ కలకల్లాడుతున్నా మనం తాగి బండి నడిపోద్దు, డ్రైవర్ను పెట్టుకోవాలి, లేకపోతే ఇంటికి పోయి తాగాలన్నట్టు. ఎందుకంటే తాగి బండి నడిపి వాళ్ళ పానం వాళ్ళు తీసుకున్నడే కాక మంది పానాలు తీస్తున్నారట. ఇందులో ఎక్కువ యువతనే ఉందంట, ఎక్కువ టక్కర్లన్నీ మందు తాగి నడితేనే అవుతున్నాయంట. న్యూ ఇయర్ అంటే పాత సంవత్సరానికి బాయ్ చెప్పి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ పాత సంవత్సరంలో ఏం తప్పులు చేసినాం, ఏం ఒప్పులు చేసినాం, ఏం సాధించినాం ఇవన్నీ సమీక్షించుకొని రేపు వచ్చే సంవత్సరంలో మంచిగా బతికేటట్టు ఉండాలి. కానీ న్యూ ఇయర్ పేరు మీద ఉన్న పైసలన్నీ ఒడగొట్టుకొని మళ్ళా పోలీస్ స్టేషన్లలో కేసుల చుట్టూ తిరుగుడు. ఇగో గిట్లా అవుతుందబ్బా న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారి. ఇంకొంతమంది అయితే మంచిగా ఇంటికాడనే తెచ్చుకుంటారు, తింటురు, తాగుతురు, కేకులు కట్ చేస్తురు, బయట ముగ్గులు వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటుర్రు. ఇంకొంతమంది ఏమో ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది మన సంస్కృతి కాదు, మన కాలం మారేది సంక్రాంతి కాబట్టి సంక్రాంతి నాడు జరుపుకోవాలనేది ఇంకొందరి మాట. తాగి దొరికిన వాళ్ళు నెత్తిల చేలు పెట్టుకుంటే తాగక దొరికిన వాళ్ళు ఇంటికాడ పండుగలు చేసుకుంటుర్రు. ఇగో గిట్లా అయిందబ్బా న్యూ ఇయర్. ఇక ఆఖర్లో చెప్పే ముచ్చటేందంటే ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో మంచిగా బతకాలని కోరుకుంటూ మా బరాబర్ వార్తల తరఫున కూడా హ్యాపీ న్యూ ఇయర్.